సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా తెల్లవారుజామున తొలి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహా ఆరతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు. అమ్మవారి దయ వల్ల వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలని మొక్కుకున్నట్లు చెప్పారు పొన్నం. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మిగతా మంత్రులు సిఎస్ శాంతికుమారి, గవర్నర్ రాధాకృష్ణన్, సీజే, మిగతా జడ్జీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారీ కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి అందరూ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం, అంబారీ కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేట్ పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చే వారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. పచ్చాన కులారైగా పారుట కులాచిర పసుపు శివశక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల మధ్య శివశక్తులు, జోగినులు బాట నుంచి దర్శనం చేసుకున్నారు. పోలీసులు సూచించారు. ఒక్కో శివశక్తులకు మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఉజ్జయిని మహంకాళి బోనాల భద్రత అప్డేట్స్ ఏంటి?
ఎస్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు 21, 22 తారీఖుల్లో జరగబోయేటువంటి యొక్క బోనాల జాతర మహోత్సవానికి సంబంధించి ఇప్పటికే ఇటు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా యొక్క బోనాల జాతరలో దాదాపు ఈ 2 రోజుల పాటు 10 లక్షల మంది భక్తులు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పోలీసులు దాదాపు బోనాల జాతర జరుగుతున్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పరిసర ప్రాంతాల్లో ఇటు భారీ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది. ఈ 2 రోజుల పాటు కూడా వీళ్ళు విధుల్లోనే ఉంటారు యొక్క ఇటు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా. సో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఇటు మహిళలకు ఒక సపరేట్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు, పురుషులకు సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా కూడా సో మొత్తం అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. ఇక ఇప్పటికే ఉదయం 3:30 ప్రాంతంలోనే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి చేరుకొని మొదటి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా భక్తులందరూ కూడా 3:30 తర్వాత వరుసగా చీకటిగా ఉన్న ఆ సమయంలోనే ఇటు టెంపుల్కు క్యూ కట్టి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బోనాలను తీసుకొచ్చేటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే శివశక్తులకు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒక సపరేటు మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్గాల్లోనే రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా, జంట నగరాల నుంచి మాత్రమే కాకుండా ఇటు ఇతర ప్రాంతాల నుంచి ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా ఇటు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ట్రాఫిక్కు సంబంధించి ఇటు టెంపుల్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇటు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు బోనాలకు సంబంధించి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ 2 కిలోమీటర్ల పాటు ఈ 2 రోజులు అటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇప్పటికే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ కర్బల మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్పేట్, ఓల్డ్ పిఎస్, ప్యారడైజ్, సిటీఓ ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ ఎక్స్ రోడ్డు, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్లేస్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్పూర్ వైపు వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా తాము కొంత ఆల్టర్నేటివ్ రోడ్స్ను చూసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఒక రూట్ మ్యాప్ను క్రియేట్ చేసి కొంత ఇటు ప్రయాణికులకు కొన్ని అలర్ట్స్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ట్రాఫిక్కు సంబంధించి ఆయా రూట్స్ను కూడా అటు దారి మళ్లింపు చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, కవాడిగూడ, మ్యారియట్ హోటల్ మీదుగా మళ్లించడం జరుగుతుంటుంది. అలాగే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చే ఆర్టీసీ బస్సులను బేగంపేట నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. మరోవైపు బైబిల్ హౌస్ నుంచి వచ్చేటువంటి బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు. ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్డు, సికింద్రాబాద్ స్టేషన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, ఇలా ఈ మ్యారియట్ హోటల్ మీదుగా ఇటు మళ్లించేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు ప్యారడైజ్ నుంచి ఇటు బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను ఆర్పీ రోడ్డు, ఎస్బీఐ ఎక్స్ రోడ్ లేదా ప్యారడైజ్ మీదుగా మళ్లించబడతాయి. ఇలా మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా మొత్తం ఈ దారి మళ్లింపులు చర్యలు అనేవి చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రజలందరూ కూడా గమనించాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ఎవరైతే ఇటు భక్తులు వస్తూ ఉంటారో భక్తులు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి మొత్తం కొంత ఇటు పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. వాహనాలను తాము కేటాయించినటువంటి ఆ పార్కింగ్ స్థలాల్లోనే పార్కింగ్ చేయాలంటూ కూడా అధికారులు క్లియర్గా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం టొబాకో బజార్ నుంచి మహంకాళి దేవాలయం, జనరల్ బజార్ రోడ్డు నుంచి బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్పేట్ పిఎస్, అదయ ఎక్స్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. జాతరకు వచ్చే వారి కోసం ఇటు ఈ కేటాయించినటువంటి యొక్క పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉన్నాయో హరిహర కళాభవన్, మెహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్,
గవర్నమెంట్ అదయ మెమోరియల్ హై స్కూల్, అదయ ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్లో ఈ పార్కింగ్ స్థలాలను కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పార్కింగ్ స్థలాల వద్ద మాత్రమే ఇటు వచ్చేటువంటి భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయాలి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా కొంత బాధ్యతగా వహించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నట్లయితే ఇటు ఆ బోనాలను తీసుకొని మహిళలందరూ విచ్చేస్తూనే ఉన్నారు. ఇటు తమకు ఏదైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇటు భోజనాన్ని సమర్పించేందుకు కూడా ఇక చీకటిగా ఉన్నప్పటికీ కూడా కొంత ఇంకా పూర్తిగా తెల్లవారకపోయినా సరే ఇటు 3:30 ప్రాంతంలోనే ఇటు భక్తులంతా క్యూ కట్టడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఇటు పెరుగన్నం అలాగే బెల్లంతో కూడినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించేందుకు వివిధ ఇటు రాగి పాత్రలతో అలాగే మట్టి కుండలతో చేసినటువంటి బోనాలలో ఆహారాన్ని తీసుకొస్తూ కూడా అమ్మవారి దర్శనానికి క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, అంటే ఇక లష్కరు బోనాలు అనంటే మొత్తం చాలా ఎంతో ప్రతిష్టగా ఉన్నటువంటి పేరు ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి కూడా తమ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. సో ఎంతో మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే భక్తులందరూ క్యూ కట్టినట్టు పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఒకవైపున ఇటు అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పైగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి మొదటి బోనాలు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా భక్తులకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ కూడా ఇక్కడ ఇటు బోనాల యొక్క జాతరను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వచ్చేటువంటి భక్తులకు సంబంధించి దాదాపు ఈ 2 కిలోమీటర్ల మేర ఈ బ్యారికేడింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళని కూడా వచ్చేటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాల చర్యలతోనే మొత్తం భక్తులందరినీ కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ఇక్కడికి సంబంధించి ఆలయ అధికారులు కావచ్చు, అలాగే మరోవైపు పోలీసులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి యొక్క బోనాల జాతరకు సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉంటారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు ఆలయ వద్ద కనిపిస్తోంది. అనిల్.